ఖచ్చితంగా ఉంది. మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ ఉంది అసలు. హైలైట్స్ అంటే ప్రభాస్ అన్న ఎంట్రీ మాత్రం బుజ్జి ఆల్సో ఎంట్రీ, వాయిస్ గానీ మంచి ఇచ్చారు. క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. మళ్ళీ పార్ట్ 2 వస్తుంది కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు పార్ట్ 2 పెట్టేసారు, కంటిన్యూస్ అని పెట్టేసారు. సినిమాటిక్ యూనివర్స్ అని పెట్టారు. అంటే ఇంకా ఏముంది అని చూసే కొద్దీ సడన్ గా అయిపోయిన సినిమా సినిమాటిక్ యూనివర్స్ అని ఇచ్చేసరికి ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుతుంది, లాస్ట్ లో మాత్రం ఎండింగ్ వేరే లెవెల్ ఉంటుంది. అందరు బాగా చేశారు. మూవీ మాత్రం స్టార్టింగ్ లో కదా అంటే క్యారెక్టర్ మొత్తం ఇన్వాల్వ్మెంట్ చేయడానికి కొద్దిగా అంటే ఇంట్రడక్షన్ చేయడానికి కొద్దిగా మెల్లిగా స్టార్ట్ అవుతుంది. పార్ట్ 2 నుంచి మొత్తం మూవీ మొత్తం స్టార్ట్ అయిపోతుంది. రౌడీస్ కోసం విజయ్ దేవరకొండ, అర్జున్ అందరికి ఈజీగా అర్థమైపోతుంది అన్న. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి క్యారెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి కాబట్టి అలా ఇంట్రడక్షన్ చేస్తారు కాబట్టి కొద్దిగా అర్థం కాదు ఫస్ట్ స్టార్టింగ్ లో. తర్వాత మొత్తం అసలు పీక్స్ ఉంటుంది. అలా విజయ్ దేవరకొండ కూడా ఎంట్రీ ఉంటుంది. మన ఆర్జీ వస్తాడు, చింటూ బాయ్ బాలలు బోల్తే సినిమా మాత్రం అసలుకి మామూలుగా సినిమా అయితే నేను ఎంత ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాను దానికి మించిపోయింది. అసలుకి సినిమా మాత్రం ఆ క్యారెక్టర్స్ కానీ ఆ విజువల్స్ కానీ అసలుకి మామూలుగా లేదు. మనం ఎంత ఎక్స్పెక్ట్ పెట్టుకున్నామో దానికి మించిపోతుంది. అసలుకి ఆ విజువల్కి ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చారు బ్రదర్, మామూలుగా అసలుకి ఫుల్ సూట్ అయిపోయింది అందరికి. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒకసారికి మనం రియల్గా చూసినట్టు ఉంటుంది, మామూలుగా ఉండదు. అక్కడ మనం చూసినంత అసలుకి వేరే ప్రపంచకి వెళ్ళిపోతాం. అసలుకి సినిమా మాత్రం మామూలు ఒకసారి చూడండి, అందరు చూడండి. సినిమా మాత్రం మస్తు ఉండదు, మామూలుగా లేదు. ప్రభాస్ క్యారెక్టర్ లాస్ట్ ఎండింగ్ మాత్రం అసలుకి ఆ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. ఒక్క సీన్ అసలుకి విష్ణు అవతారం ఆ విజువల్ చూసేసరికి అసలుకి రియల్ గా దేవుని చూసినట్టుంది. నిజంగా అవసరం, నిజంగా చాలా అంటే చాలా నచ్చింది. మామూలుగా అసలు సినిమా ఇప్పుడు నాకు గూస్ బంప్స్ వస్తుంది. కమల్ హాసన్ అసలు నెగిటివ్ రూల్ చేశాడు. కమల్ హాసన్ గారు అయితే నెగిటివ్ రూల్ చేశారు, లాస్ట్ మాత్రం ఇచ్చి పడేశాడు. లాస్ట్ మాత్రం నిజంగా అసలుకి నిజంగా వెయిటింగ్ కలిపి పార్ట్ 2 అశ్వత్థామ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అశ్వత్థామ క్యారెక్టర్ ఉంది. క్యారెక్టర్ చాలా బాగుంది. అంటే కెమెరా రూల్స్ కూడా అందరు మొత్తం అందరు సూట్ అయిపోయింది. అందరు బాగుంది. డబుల్ రోడ్ అంటే మన కర్ణుడు అలా అంటే పాజిటివ్ రోల్ చేశాడు. మనకి లాస్ట్ తెలిసింది ఏంటంటే కర్ణుడు మన అర్జున్ ఓడిస్తాడు కదా, అర్జున్ ఓడిస్తాడు అతని రోల్ అనమాట. రోల్ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వస్తే కొంచెం అర్థమైంది, డీటెయిల్ తెలిసి మాట వస్తే అర్థమవుతుంది క్లారిటీగా. ఓకే, థ్యాంక్ యూ.